అది సినిమా వచ్చే ప్రేక్షకులు మీ క్యారెక్టర్‌ని ఎలాగ ఆస్వాదిస్తున్నారు? చాలా చాలా సర్ప్రైజ్ అయ్యారు సార్. యాక్చువల్లీ మేము ఎప్పుడైతే ఈ సినిమా గురించి అనౌన్స్ చేశామో, ప్రేక్షకులకు చెప్పడం మొదలుపెట్టామో, ఆ రోజు నుంచి అందరూ ఎప్పుడు రాబోతోంది ఏంటి అనేది అప్డేట్స్ ఇస్తూ వచ్చాము. ప్రమోషన్స్ అన్నీ చాలా ఎంటర్టైనింగ్గా వచ్చాయని అందరూ అనేవాళ్ళు. అలాగే సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మేము ఏదైతే ప్రామిస్ చేశామో, మిమ్మల్ని ఆద్యం ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, సరదాగా అందరూ వచ్చి ఓ సాయంత్రం, ఓ మధ్యాహ్నం, ఓ పొద్దున, ఓ రాత్రి, ఓ 2.5 గంటలు మీరు డెఫినెట్లీ నవ్వుకుంటారు ఉన్న స్ట్రెస్ వదిలేసి అని. అది నిలబెట్టుకున్నామని వాళ్ళ చిరునవ్వులు చూశాక తెలిసింది, వాళ్ళు చప్పట్లు కొడుతుంటే తెలిసింది. అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇంత టీం కష్టపడిన తర్వాత వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఆనందాలే కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ లాజిక్ ఉండదు సార్. అంటే ఇలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ అలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అని ఏం ఆలోచించరు. 2.5 గంటల పాటు మేము ఎంజాయ్ చేసామా, మా టికెట్ డబ్బులకి వర్తా కాదా? సో మీ టికెట్ డబ్బులకి డెఫినెట్లీ వర్త్. అంటే వైజాగ్ వచ్చారు, వైజాగ్ ప్రేక్షకులు సినిమాని ఎలాగ ఆదరిస్తున్నారు? మీరు థియేటర్స్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ఏ సార్, అంటే నేను కూడా వీడియోలో ఫోటోలు చూపిద్దాం అనుకున్నాం. మేము అన్నీ క్యాప్చర్ చేసాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని. మాకు అవి చాలా మెమరబుల్ వీడియోస్ సార్ అవన్నీ. అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అంతకంటే గోల్డెన్ మూమెంట్ ఇంకోటి ఉండదు సార్. అంటే వాళ్ళ ప్రేమతో ఇళ్ళలోంచి బయలుదేరి, ఎందుకంటే ఇది సూపర్ ఎగ్జైట్మెంటు, ఫ్యాన్స్ అందరూ అలా వచ్చి, అలాంటి సినిమా కాదు కదా సార్. దిస్ ఈజ్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. దీనికి స్వతహా వాళ్ళు ఇంట్లోంచి కదిలి బయటకు వచ్చారు, ఇలాంటి ఒక సినిమా వస్తుంది, మనము సారీ సో అంటే వాళ్ళు ఇంట్లలోంచి బయలుదేరి టికెట్ కొని ఈ సినిమా చూద్దామని 2.5 గంటలు మా కోసం కేటాయించారు సార్. అక్కడే మా అందరికీ చాలా చాలా ఆనందం వేసింది. అండ్ థియేటర్ రెస్పాన్సెస్ అండి, మేము చాలా దాంకుని ఫస్ట్ రోలో కూర్చుని చీకట్లో లోపలికి వెళ్ళి కూర్చున్నాం. థియేటర్లోంచి ప్రతి షాట్, ప్రతి సీన్కి వాళ్ళు ఎగరడం, నవ్వడం. ఐ థింక్ ఇంత ఎంటర్టైనింగ్ సినిమా అని లేడీస్ బయటకు వచ్చి మేము చూసి చాలా రోజులైందమ్మా, చాలా సర్ప్రైజ్ చేసావు మమ్మల్ని అందరినీ అని అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్. కొత్త డైరెక్టర్లు, అది ఇద్దరు డైరెక్టర్లు కథ చెప్పినప్పుడు ఈ సినిమా ఎలా అసలు మీరు ఒప్పుకోవడమే ఇది, ఒప్పుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నెరవేరిందంటారా ఆ కళ? డెఫినెట్లీ సార్. అంటే ఎప్పుడు ఫ్రెష్ థాట్స్తో ఉంటాయి. కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు కొత్త థాట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కథ చెప్పే విధానంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదో పని చేసేటప్పుడు కూడా ఇలాంటి ఒక కథని ప్రేక్షకులు తీసుకొస్తున్నప్పుడు కథ ఎలా చెప్తున్నారని ఇంపార్టెంట్, కొత్త పాత అయినా కూడా. బట్ ఈ ప్రేక్షకులు చూస్తే సినిమా ఇది కొత్త డైరెక్టర్ల సినిమా అని మాత్రం ఎక్కడ అనిపించారు. అంటే వాళ్ళు విజయం సాధించినట్టే, ఏదో సీనియర్ డైరెక్టర్లు తీసినట్టే క్వాలిటీ, కెమెరామెన్తో ఆ వర్క్ తీసుకోవడము, మ్యూజిక్ డైరెక్టర్తో ఆ మ్యూజిక్ తీసుకోవడం, యాక్టర్స్తో యాక్టింగ్ చేయించడం. ఐ థింక్ వాళ్ళు కొత్త డైరెక్టర్లు కాదేమో మా నితిన్ భరత్. ఇక్కడి నుంచి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మా నితిన్ భరత్.